నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, ఎవరైనా ఒక అగ్రిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఉల్లంఘిస్తే మనము కేసు ఎక్కడ ఫైల్ చేయవచ్చు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అంటే ఏంటి అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక అంశం, ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించి పరస్పరము ఇద్దరు వ్యక్తులు ఒక అవగాహనకు, ఒక ఒప్పందానికి వచ్చి రాసుకునే పత్రమే అగ్రిమెంట్ లేకపోతే కాంట్రాక్ట్ అని అంటాము. సో ఎవరైనా ఇందులో ఉల్లంఘిస్తే మరి కేసు ఎక్కడ వేయచ్చు అని అంటే, ఎవరైతే ప్లెంటిఫ్ అంటే ఎవరైతే కేసు వేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాలో కేసు ఫైల్ చేయవచ్చు. అలాగే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఏ ప్రాంతంలో చేసుకున్నామో ఆ ప్రాంతం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడ కూడా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద డ్యామేజెస్ అడుగుతూ మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. షెడ్యూల్ ట్రైబ్స్ వారికి హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుందా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 ప్రకారంగా షెడ్యూల్ ట్రైబ్స్ ని ప్రత్యేకంగా చూపడం జరిగింది. కాబట్టి హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే హిందూ వారసత్వపు చట్టము, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహ చట్టం అనేది వారికి అప్లికేబుల్ కాదు. అందుకే షెడ్యూల్ ట్రైబ్స్లలో ఎవరైనా విడాకులు కోరే సందర్భంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా కేసు ఫైల్ చేస్తే న్యాయస్థానం తిరస్కరిస్తూ ఉంటుంది. అయితే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అని అంటే, వివాహము ఏ రిలీజియన్ యొక్క సాంప్రదాయం ప్రకారం అవుతుందో అదే సాంప్రదాయం ప్రకారంగా విడాకులు కోరే అవకాశము ఆ భాగస్వాములకు ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఎవరైనా మన ఆస్తిని మన కాకుండా వాళ్ళు స్వాధీనం చేసుకుంటే మనం ఎన్ని సంవత్సరాల్లోపు కేసు వేయొచ్చు. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 సెక్షన్ 6 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి మన భూమిని స్వాధీనం చేసుకుంటే స్వాధీనం చేసుకున్న రోజు నుంచి లిమిటేషన్ ని 6 నెలలుగా తీసుకుని ఆ లోపు మనము రికవరీ ఆఫ్ పొజిషన్ అనే కేసు ఫైల్ చేసి కోర్టు ద్వారా వాళ్లకు సమన్సు పంపించి తిరిగి మన భూమిని మనము స్వాధీనం చేసుకోవచ్చు. కాకపోతే ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు, పత్రాలు, హక్కులను నిర్ధారణ చేసే డాక్యుమెంట్లన్నీ కూడా మన వద్ద ఉండాలి. లేకపోతే మనం ఆ ప్రాపర్టీని రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. చెక్ బౌన్స్ కేసులలో న్యాయస్థానము ఎంత శాతం వడ్డీ చెల్లించమని చెప్పే అవకాశం ఉంటుంది. చెక్ బౌన్స్ కేసుల్లో ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా మనము న్యాయస్థానంలో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాము. సో ఎవరైతే మనకు చెక్ ఇచ్చి మోసం చేశారో ఆ వ్యక్తి మీద మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన సందర్భంలో మనకు రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము మీద పర్ యానం కి 18% చొప్పున వడ్డీ చెల్లించమని ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా న్యాయస్థానానికి ఉంటుంది. ఎక్కువగా ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో ఎవరైతే చెక్ ఇచ్చి మోసం చేస్తారో వాళ్ళ మీద వారికి పనిష్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మనీ రికవరీ కంటే కూడా పనిష్మెంటే ఈ కేసులో ప్రాధాన్యత ఉంటుంది. సో కొన్ని సందర్భాలలో డిస్క్రిషన్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కోర్ట్ అన్నమాట. కోర్టు తనకున్నటువంటి అధికారాలను ఉపయోగించుకుని ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.